హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము కాన్సెప్ట్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ గురించి నేర్చుకుందాము. ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్లో ఎట్లా బిహేవ్ చేస్తారు, ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారు, గ్రూప్లో ఎట్లా బిహేవియర్ చేస్తుండ్రు, ఆ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, లో లెవెల్ మేనేజ్మెంట్ ఇట్లా ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీ ఇన్స్ట్రక్షన్స్, కమాండ్స్ మల్టిపుల్ అథారిటీస్ నుంచి వస్తే ఎట్లా ఫీల్ అవుతారు, ఇవన్నిటి గురించి ఇక్కడ నేర్చుకుందాం. అంటే ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతుండ్రు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది తెలుసుకొని, వాళ్ళు పర్సెప్షన్ చేసుకొని వాళ్ళు ఏం చేయాలి, ఆ వాళ్ళ బిహేవియర్ మారేటట్ల వాళ్ళు యాక్షన్స్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేది ఈ ఎంప్లాయీస్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఫోకస్ చేస్తున్నారు, అదే వాళ్ళు టీంలో ఉన్నప్పుడు ఎట్లా ఫోకస్ చేస్తున్నారు అని వాళ్ళ యొక్క సైకాలజీ గురించి మనము అండర్స్టాండ్ చేసుకోవాలంటే మేనేజ్మెంట్ అండర్స్టాండ్ చేసుకుంటుంది అనమాట. ఈ కీ పాయింట్స్ వచ్చేసి ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఇట్ స్టడీస్ హ్యూమన్ యాక్షన్స్ ఇన్ వర్క్ ప్లేస్. వాళ్ళు వేరే ప్లేస్లో ఎట్లున్నారు అనేది సంబంధం ఉండదు. ఈ వర్క్ ప్లేస్లో కూడా ఇండివిజువల్స్కి ఉన్నప్పుడు ఎట్లా పనిచేస్తుండ్రు, నెక్స్ట్ వచ్చేసి టీమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళు అంటే ఒక టీమ్గా ఫామ్ అయినప్పుడు వాళ్ళు ఎట్లా పనిచేస్తారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది. అంటే ఇండివిజువల్గా ఉన్నప్పుడు కొందరు ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఓకే, కొందరేమో ఎక్స్ట్రావర్ట్స్ ఉన్నప్పుడు, ఇండివిజువల్గా ఉన్నప్పుడు వాళ్ళు అంత ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేరు. అటువంటివన్నీ వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ని వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వాలి మేనేజ్మెంట్ అనేది. అట్లా వాళ్ళకు సొల్యూషన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ ఎంప్లాయీస్ బూస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇట్లా ఇండివిజువల్గా ఉన్నప్పుడు స్టడీ చేయడము, గ్రూప్స్లో ఉన్నప్పుడు స్టడీ చేయడము, ఈ ఆర్గనైజేషన్లో ఒక అంత స్ట్రక్చర్ని కూడా స్టడీ చేయడం వల్ల మేనేజర్స్కి వాళ్ళకు ప్రెడిక్ట్ చేయగలుగుతారు అనమాట. ఈ ఎంప్లాయీస్ వల్ల ఎట్లా బెనిఫిట్ తీసుకోవాలి, వాళ్ళకి ఏ స్కిల్స్ అవసరము అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఓబీ స్టడీస్ హ్యూమన్ యాక్షన్స్ ఇన్ వర్క్ ప్లేస్. ఇది ఎట్లా చేస్తుందంటే వాళ్ళ వర్క్ అంటే వాళ్ళ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ నాలెడ్జ్ ఎట్లా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళ బిహేవియర్ డైలీ ఎట్లా ఉంది అంటే ఒక్కొక్కసారి మారుతుందా, మారితే ఎందుకు మారుతుంది అని ఇవన్నీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. అంటే ఒక జాబ్లో వాళ్ళు సాటిస్ఫై లేరు, ఎందుకు ఉండరు ఎంప్లాయీస్ ఒక జాబ్లో అంటే వాళ్ళకున్న స్కిల్స్ ఒకటి ఉంటాయి, వాళ్ళకు అసైన్ చేసిన జాబ్ ఒకటి ఉంటుంది. అది కూడా వాళ్ళు అసైన్ చేసిన జాబ్ను బట్టి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఒకటి ఉన్నప్పుడు జాబ్ ఇంకొకటి అసైన్ చేస్తే వాళ్ళ బిహేవియర్ వేరేగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉంటుంది. కాబట్టి వాళ్ళను అది ఐడెంటిఫై చేయాలి ఎవరు, మేనేజ్మెంట్. అట్లా ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, ఇది అట్లా అబ్జర్వ్ చేసి వాళ్ళు సొల్యూషన్ ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోయి బెటర్ కాంట్రిబ్యూషన్ చేస్తారు, వాళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే కొందరు గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళు ఊకే కాన్ఫ్లిక్ట్స్ అవుతూ ఉన్నాయి అంటే ఎందుకు, ఆ ప్రాబ్లం ఏందని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లం ఉందని ఎంప్లాయీస్ని తీస్తే ఏమవుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది. టర్న్ ఓవర్ అంటే కంపెనీకి ఉన్న సేల్స్ టర్న్ ఓవర్ పెరిగితే మంచిది, కానీ ఎంప్లాయీస్ టర్న్ ఓవర్ పెరగడం అంటే ఉన్న ఎంప్లాయీస్ వదిలిపోవడం, కొత్త ఎంప్లాయీస్ రావడం. దీనివల్ల మళ్ళీ కంపెనీ రిక్రూట్మెంట్ ఇవ్వాలి, సెలెక్షన్ చేయాలి, మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళు ఎంతవరకు ఈ కంపెనీలోనే ఉంటారా అని కూడా తెలియదు. కాబట్టి రీటైన్ చేసుకోవాలన్నమాట మేనేజ్మెంట్ ఆల్వేస్ ఎంప్లాయీస్ని. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండివిజువల్ ఫోకస్, టీమ్స్ ఫోకస్, స్ట్రక్చర్ ఫోకస్. ఇక్కడ ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయగలుగుతారు మేనేజ్మెంట్ ప్రాబ్లమ్. అట్లా ఫిక్స్ చేస్తే ఏమవుతుంది, బూస్ట్ పర్ఫార్మెన్స్, ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ఆ ప్రొడక్షన్లో రా మెటీరియల్ వేస్టేజ్ అనేది సేవ్ అయిపోతుంది, మార్కెటింగ్ పీపుల్ సేల్స్ ఎక్కువ చేయగలుగుతారు. ఓకే, ఇట్లా ఇదంతా హౌ దే విల్ అండర్స్టాండ్ ద బిహేవియర్, దే విల్ ఫిక్స్ ద మోటివేషన్. అంటే
వాళ్ళకు ఒక మోటివేషన్ రావాలంటే ఏం చేస్తారు, బోనసెస్, మానిటరీ నాన్ మానిటరీ రివార్డ్స్ని అనౌన్స్ చేస్తారనమాట. చేసి మోటివేట్ చేస్తారు ఎవరిని, ఎంప్లాయీస్ని, వాళ్ళ బిహేవియర్ని బట్టి. అంటే మేబీ వాళ్ళకు కొంచెం ఇన్సెంటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందుకే వాళ్ళ బిహేవియర్ వేరేగా ఉంది అంటే మేనేజ్మెంట్ ఏం చేయాలి, వాళ్ళ మోటివేట్ని ఇంక్రీజ్ చేయాలంటే దే హ్యావ్ టు అనౌన్స్ సమ్ బోనసెస్, రివార్డ్స్ అనమాట. మానిటరీ కాకుండా నాన్ మానిటరీ కూడా వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వడం, రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఇవ్వడం అట్లా చేయాలన్నమాట. ఓకే, ఇవన్నీ ఆర్గనైజేషనల్ బిహేవియర్ గురించి మేనేజ్మెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇండివిజువల్ కానివ్వండి, గ్రూప్స్లో కానివ్వండి, ఆ స్ట్రక్చర్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది అనుకుంటే అది మేనేజర్స్కి వాళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తుందంటే దే విల్ ప్రిడిక్ట్ అనమాట ఫ్యూచర్ యాక్షన్స్ గురించి. ఒకరు మనసులో ఏమనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ మనం ఈ జాబ్ ఇడిచిపెడదాము అనుకుంటున్నారు. ఎందుకు, వాళ్ళకు ప్రేస్ చేస్తే ఇష్టం అనమాట. అప్పుడు మేనేజ్మెంట్ మానిటర్ కాదు, సింపుల్గా వాళ్ళను ప్రేస్ చేయడము, దే షుడ్ ఐడెంటిఫై, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేసి ఒక చిన్న సర్టిఫికేట్ ఇవ్వడము, లేకపోతే అట్లా ఏదన్నా ఒక మాటలతోని వాళ్ళని పిలిచి వీఆర్ వెరీ గ్లాడ్ అనో అట్లా చేయడం వల్ల వాళ్ళ మైండ్ బిహేవియర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇటువంటిది ఏమవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఏంటి, బోనసెస్ ఇస్తాము అంటే వాళ్ళకు ఒక వర్క్ అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఓకే, మేనేజర్స్ యొక్క పవర్ ఏంటి, మేనేజర్స్ యొక్క పవరు ఎప్పుడైతే మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ యొక్క బిహేవియర్ ఎట్లా ఉంది అని రీసెర్చ్ చేయడం అనేది ఇది ఒక మేనేజ్మెంట్కి ఒక పవర్ అనమాట. వాళ్ళకున్న పవర్తో ఏం చేయాలి, వాళ్ళు దే హ్యావ్ టు టేక్ డిసిషన్స్ కదా. ఆ పవర్తో టీంలో ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా, ఓకే, లేకపోతే సేల్స్ ఎందుకు డ్రాప్ అవుతున్నాయి, ప్రొడక్షన్ ఎందుకు బాగలేదు, అది ఎంప్లాయీ యొక్క డిఫెక్టా లేకపోతే సప్లయర్ ఇచ్చే రా మెటీరియలా, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తుండాలి. దానివల్ల రిజల్ట్స్ ఏమొస్తుంది, స్మూత్ అనమాట. ఇట్ విల్ గో స్మూత్ బిజినెస్, ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా ఉంటారు, ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ హయ్యర్ ప్రొడక్టివిటీ అండ్ బెటర్ మొరల్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాళ్ళకు రివార్డ్స్ అనౌన్స్ చేయడం వల్ల ఎంప్లాయీస్ యొక్క మొరల్ అనేది పెరిగి దే ఫీల్ వెరీ హ్యాపీ, వాళ్ళ స్ట్రెస్ అనేది తగ్గిపోయి వాళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూట్ ఎఫెక్టివ్గా వాళ్ళు వర్క్ చేస్తారు అన్నమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటి, విన్ టు విన్, అంటే కంపెనీ కూడా డెవలప్ అవుతుంది, ఎంప్లాయీస్ కూడా వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు, వాళ్ళు కూడా గ్రో అవుతారు. ఓకే, అంటే ఇక్కడ ఎంప్లాయీస్ బెనిఫిట్స్తో పాటు కంపెనీ కూడా డెవలప్ అవుతుంది అనమాట. బోత్ ద వేస్, ఇద్దరికి కూడా బెనిఫిట్. అట్లా ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. కీ డిఫరెన్స్ సైకాలజీ, అంటే ఈ సైకాలజీ మనము హ్యూమన్ బిహేవియర్ ఒక సైకాలజీ గురించి థియరిటికల్గా తెలుసుకోవడమే కాకుండా ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళ సైకాలజీని ఐడెంటిఫై చేసుకొని ప్రాక్టికల్గా వాళ్ళకు ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే ఒకరు ఎందుకు వాళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారు, స్కిల్స్ తక్కువ ఉండి వాళ్ళు ఒకవేళ బిహేవియర్ బాగా లేకపోతే వాళ్ళకు దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం అనమాట. ఓన్లీ ఐడెంటిఫై చేయడం కాదు, ఇన్ ద ల్యాబ్స్లో ఐడెంటిఫై చేయడం అనేది కాకుండా ఇక్కడ ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట మేనేజ్మెంట్ అది. ఓకే, ఈ రియల్ వర్క్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడము. ఓకే, థియరీ కాకుండా ప్రాక్టికల్గా. ఇంకొకటి ఈ దానివల్ల ఏమవుతుంది, దానివల్ల స్ట్రేట్ అవే ప్రాఫిట్స్ ఎక్కువైతాయి, ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.